గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకురాలు నూర్ ఫాతిమా ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలతో పాటు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. పలు చోట్ల కేక్లు కట్ చేసి సంబురాలు నిర్వహించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకురాలు నూర్ ఫాతిమా ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసరాలతో పాటు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. పలు చోట్ల కేక్లు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కోగలిగిన ధీరుడు జగన్ అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఎందరో పార్టీలు పెట్టినా, ఎంతమంది నాయకులు పుట్టుకొచ్చినా జగన్ లాంటి వారు ఎవరూ లేరన్నారు. వైఎస్ మరణం తర్వాత వచ్చిన కష్టాలన్నీ ఎదుర్కొని సీఎం ప్రజా సంక్షేమానికి పాటుపడ్డారన్నారు అంబటి. ఈ రాష్ట్రంలో 40% ప్రజలకు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కోగలిగిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి. చాలా మంది ఉంటారు, చాలా మంది పుడతారు, చాలా మంది చనిపోతారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఈ రాష్ట్రంలో చాలా మంది పార్టీలు పెట్టారు, పార్టీలు పెట్టి ఎన్నికలు పోటీ చేశారు. ఓడిపోయిన తర్వాత ఈ పార్టీని తీసుకెళ్లి ఆ పార్టీలో గెలిపారు, అక్కడ ఏదో తీసుకున్నారు. కొంతమంది పార్టీలు పెట్టారు, పేర్లొద్దు, ఆ పార్టీ ఆయనకి సపోర్ట్ చేస్తా, ఈయనకి సపోర్ట్ చేస్తా, ఆయన ఉంటే బాగుంటుంది, ఈయన ఉంటే బాగుంటుంది అనే తప్ప నేనుంటే బాగుంటుంది అనుకోవటం లేదు. బట్ కానీ రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత పార్టీ పెట్టి పార్టీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ధైర్యంగా నిలబడినటువంటి ఏకైక ధీరుడు జగన్మోహన్ రెడ్డి. మర్చిపోవద్దని మనం చేస్తున్నాం.